హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమెరికాలోని కొన్ని ఇంపార్టెంట్ మరియు హిస్టారికల్ ప్లేసెస్ గురించి వివరిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ బిల్డింగు. ఇది అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలోని అత్యంత పెద్ద లైబ్రరీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలయాల్లో ఒకటి. ఈ లైబ్రరీని 1800 సంవత్సరంలో అమెరికా కాంగ్రెస్ స్థాపించింది. నేడు లైబ్రరీలో 170 మిలియన్లకు పైగా వస్తువులు ఉన్నాయి. ఇందులో పుస్తకాలు మాత్రమే కాకుండా అరుదైన మ్యానుస్క్రిప్ట్లు, ఫోటోలు, మ్యాప్స్, రికార్డింగ్స్ ఉన్నాయి. ఈ లైబ్రరీని ట్రెజరీ ఆఫ్ అమెరికన్ నాలెడ్జ్గా పిలుస్తారు. ఇది వాషింగ్టన్ స్మారకము. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన స్మారక చిహ్నాలలో ఒకటి. ఇది దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంది. ఈ స్మారకం అమెరికా తొలి అధ్యక్షుడు మరియు స్వాతంత్ర సంగ్రామానికి నాయకత్వం వహించిన జార్జ్ వాషింగ్టన్ గారిని గౌరవిస్తూ నిర్మించబడింది. ఇది 1888లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీని ఎత్తు 169 మీటర్లు. ఆ కాలంలో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణం. ఇది లింకన్ మెమోరియల్. ఇది వాషింగ్టన్ డీసీలో ఉంది. ఈ స్మారకం అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ గారిని స్మరించడానికి నిర్మించబడింది. లింకన్ గారు అమెరికా సివిల్ వార్ సమయంలో దేశాన్ని ఏకతాటిపై నడిపి బానిసత్వాన్ని రద్దు చేయడంలో కీలక పాత్ర వహించారు. ఇందులో 36 స్తంభాలు ఉన్నాయి. లింకన్ మరణ సమయం 1865. అమెరికాలో ఉన్న 36 రాష్ట్రాలను సూచించడానికి ఈ స్తంభాలు నిర్మించబడ్డాయి. స్మారక భవనం లోపల 190 అడుగుల ఎత్తైన లింకన్ గారు కూర్చున్న విగ్రహం ఉంది. ఇది బ్రూక్లిన్ బ్రిడ్జ్. అమెరికాలో ప్రసిద్ధ చారిత్రక నిర్మాణాలలో బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఒకటి. ఇది న్యూయార్క్ సిటీకి ఒక ప్రతిష్టాత్మక గుర్తుగా ఉంది. 19వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ వంతెన అప్పట్లో ప్రపంచంలోనే పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్గా గుర్తింపు పొందింది. దీని డిజైన్ను జాన్ అగస్టన్ రాబ్లింగ్ అనే జర్మన్ ఇంజనీర్ రూపొందించారు. ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడు వాషింగ్టన్ రాబ్లింగ్ ఈ వంతెన నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. అయితే ఆయనకు తీవ్రమైన అనారోగ్యం రావడంతో చివరికి ఆయన భార్య ఎమిలీ రాబ్లింగ్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. వంతెన పొడవు 1834 మీటర్లు. ఇది పట్టుదల, ఇంజనీరింగ్ ప్రతిభ, మానవ సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచంలోని అత్యంత గుర్తింపు పొందిన వంతెనలలో బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఒకటి అని చెప్పవచ్చు. ఈ బ్రిడ్జ్పై ప్రయాణించడానికి అనుమతించే ముందు 21 ఏనుగులను వరుసగా వంతెనపై నడిపించారు. ఈ దృశ్యం ప్రజలకు ధైర్యం ఇచ్చింది. వంతెన బలంపై ఎలాంటి సందేహం లేకుండా అందరూ నమ్మకం పొందారు. చివరగా అన్ని పరీక్షలు పూర్తయ్యాక 1883 మే నెలలో వంతెన ప్రజలకు అంకితం చేశారు. దిస్ ఈజ్ రెయిన్బో బ్రిడ్జ్. ఇది అమెరికా మరియు కెనడాను కలిపే ఒక ప్రసిద్ధ వంతెన. ఇది నయాగరా ఫాల్స్ సమీపంలో ఉంది. పర్యాటకులకు ఎంతో ఆకర్షణీయమైన స్థలంగా నిలుస్తుంది. ఈ వంతెన నిర్మాణం 1940-41లో పూర్తయింది. రెయిన్బో బ్రిడ్జ్ నయాగరా నది మీదుగా నిర్మించబడింది. ఒకవైపు అమెరికాలోని నయాగరా ఫాల్స్ సిటీ, మరొక వైపు కెనడాలోని నయాగరా ఫాల్స్, ఒంటారియో ప్రాంతాలను ఇది కలుపుతుంది. పర్యాటకులు ఎక్కువగా వీసా లేదా పాస్పోర్ట్ చూపించి వంతెనపై నడుస్తూ ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళవచ్చు. రెయిన్బో బ్రిడ్జ్ అమెరికా కెనడా స్నేహానికి ప్రతీకగా ఇది 9/11 మెమోరియల్. అధికారికంగా నేషనల్ సెప్టెంబర్ 11 మెమోరియల్ అంటారు. న్యూయార్క్ నగరంలో అత్యంత ప్రాముఖ్యమైన స్మారక చిహ్నాలలో ఒకటి. ఇది 2001 సెప్టెంబర్ 11న జరిగిన దారుణమైన ఉగ్రదాడులలో ప్రాణాలు కోల్పోయిన దాదాపు 3000 మంది వ్యక్తులను స్మరించడానికి నిర్మించబడింది. స్మారక చిహ్నానికి కేంద్రంగా 2 భారీ ప్రతిబింబిత పూల్స్ ఉన్నాయి. ఇవి మొదటి ట్విన్ టవర్స్ స్థలంలో నిర్మించబడ్డాయి.
నీరు పక్కల నుండి జాలువారుతూ శక్తివంతమైన మరియు ప్రశాంతమైన ప్రభావాన్ని సృష్టిస్తుంది. కొలను అంచుల చుట్టూ బాధితుల పేర్లు కాంస్య పలకాలపై చెక్కబడి ఉన్నాయి. 9/11 మెమోరియల్ మనందరినీ ధైర్యవంతులను, శోకాన్ని మరియు ఐక్యతను గుర్తు చేస్తుంది. ఇది నేషనల్ వార్ 2 మెమోరియల్. అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల గౌరవార్థం నిర్మించబడిన అద్భుతమైన స్మారకం. ఈ స్మారకం యుద్ధ సమయంలో అమెరికా ప్రజలు చేసిన త్యాగాలు, సేవలు మరియు జాతీయ ఐక్యతను ప్రతిబింబిస్తుంది. దీనిని 2004 మే 29న అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అధికారికంగా ప్రారంభించారు. ఈ స్మారకంలో 56 స్తంభాలున్నాయి. ఈ యుద్ధ సమయంలో అమెరికన్ రాష్ట్రాలు, భూభాగాలు మరియు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాను సూచిస్తాయి. మధ్యలో ఒక పెద్ద ఫౌంటైన్ ఉంది. ఇది ఐక్యత మరియు శాంతికి ప్రతీకగా నిలుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న 1.6 కోట్ల అమెరికన్లు మరియు 4 లక్షల కంటే ఎక్కువ ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఈ స్మారకం ఘననివ్వాలి. నేషనల్ వరల్డ్ వార్ 2 మెమోరియల్ అమెరికా చరిత్రలో ఒక గొప్ప అధ్యాయాన్ని గుర్తు చేస్తుంది. ఇది త్యాగం, కృషి, ఐక్యత ప్రతీక. భవిష్యత్ తరాలకు యుద్ధం భయంకరతను మరియు శాంతి విలువలను గుర్తు చేస్తుంది. ఇది ఒక శాశ్వత స్ఫూర్తిదాయక స్థలంగా నిలిచింది.